ఇన్ని అలసల ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో ఎండు రొయ్యలు వంకాయలు వేసి కూర చేసి మీకు చూపెడతాం. ఇప్పుడు వంకాయలు కూర చేసేదానికి ఏమేమి కావాలి దాని పదార్థం మీకు ఇప్పుడు చూపెడతా. ఇగో ఎండు రొయ్యలు 100 గ్రాములు, ఇగో 6 వంకాయలు, 4 టమాటాలు, ఇది ఈ కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఇగో ఈ కారం 2 స్పూన్ల కారం, ఒక పచ్చిమిర్చి, ఇగో ఒక తెల్లగడ్డ, ఇక చిన్నగా ఉండే కదా గోళీల మాదిరిగా ఉల్లిపాయలు అవి వేసుకుంటే బాగుంటాయి అన్నమాట టేస్ట్గా. ఇగో ధనియాలు, లవంగాలు, 4 లవంగాలు, ధనియాలు ఈ వేయించి ఈ కొబ్బరి వేసి దంచి మెత్తగా పౌడర్ చేసి తెల్లగడ్డలు వేసి ఉడికేటప్పుడు వేయాలి. సూపర్గా ఉంటుంది. బ్రహ్మాండమైన మీకు వంకాయలు ఎండు రొయ్యలు వేసి కూర చేసి మీకు చూపెడతాం. ఇప్పుడు మా వీడియో లాస్ట్ వరకు మీరు చూడండి. కట్టెల పొయ్యి మీద మట్టి సట్లు చేసి మీకు కూర ఎలా ఉంటుందో చూపెడతాం. అంత దాన్ని కూడా వీడియో అయితే బాండిలు పెట్టుకొని పొయ్యి మీద రొయ్యలు వేయించుదాం. ముందు వీడియోలో ఎండు చేపలు చేశాను కదా, ఇప్పుడు రొయ్యల్లో వంకాయలు వేసి చేసుకుందాం. ఇప్పుడు సన్నవి కాదు పెద్దవి కాదు మీడియం సైజ్ అన్నమాట. ఈ 100 గ్రాములు అన్నమాట వేసి వేయించుకుందాం. శుభ్రంగా వేయించుకుంటే కూరలో గమని వాసన అన్నమాట బాగుంటాయి. ఏడు నీళ్ళల్లో కడిగేసుకుంటారు కానీ ఎంత బాగుండవు, పచ్చిగా ఉంటాయి కదా. వేయించుకుంటే వాసన తింటుంటే తినాలనిపిస్తుంది. కూర అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. అది ఈ నాన్ వెజ్ తినే వాళ్ళకు భలే ఇష్టం అన్నమాట. బాగుంటుంది. అన్నం లేక సంగట్లేక కాదు, అన్నం లేక ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది వంకాయలు, టమాటాలు, చింతపండు పులుసు పోసి కూర వండి మీకు చూపెడతా. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. వండుతుంటేనే తినాలనిపిస్తుంది, అంత సూపర్గా ఉంటుంది. చూపెడతా చూడు. ఇప్పుడు కలబెట్టుకుంటావు, ఎందుకంటే కలబెట్టుకుంటే మాడిపోతాయి అన్నమాట. కలబెట్టుకుంటే మాడిపోకుండా ఉంటాయి. బాగా ఇక దోరగా ఇట్లా వేయించుకోవాలి. స్టవ్ మీద చేసుకునే వాళ్ళు సిమ్ములో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. అట్లా బాగుంటుంది. ఇప్పుడు మాకు పొయ్యి ఉంది కదా, ఇప్పుడు విన్నికి నీళ్ళు కాగబెట్టినాం కదా, దాని మీద ఇది చేసేస్తున్నాం వంట. రోజు ఏదో ఒక వంట చేసుకుంటాం పొయ్యి మీద, పప్పు కానీ అన్నం కానీ ఏదో ఒకటి. అలాగనే ఇప్పుడు రొయ్యలు చేసుకున్నాం. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందు వేగినాయి కదా శుభ్రంగా నీట్గా చూడు. ఇలా వేయించుకుంటే గమ్మ అని వాసన అన్నమాట. పచ్చి వేసుకుంటే అంత బాగుండవు కూర. ఇప్పుడు సూపర్గా వేగినాయి చూడు, దోరగా వేగినాయి. ఇక చూడండి, ఇవి చాటలో పోసుకున్నాము. ఎందుకంటే కింద సన్న ఉంటాయి కదా, అవి సెరిగేసి కడుక్కుంటే సూపర్గా ఉంటాయి. సెరగాలి బాగుంటాయి. ఇదంతా సెరుగుతాయి, గలీజ్ అంతా పోద్ది. ఏమన్నా ఉంటే శుభ్రంగా ఏరేసుకొని కడుక్కొని వేసుకుందాం. అయ్యగా అట్లా వేసేసేయాలి. ఇక చూడంత ఈ గలీజ్ అంతా పోద్ది అన్నమాట. నీట్గా ఉంటుంది శుభ్రంగా. ఇక ఇలాంటివి ఉంటుందా ఎండపోసారు కదా, ఎట్లా అంటే అట్లా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి కదా. ఇక ఇలాంటివన్నీ ఏరేసుకోవాలి. గలీజు బాగుంటుంది. ఇప్పుడు మందికి రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా తెలియదు కదా. ఇప్పుడు పిల్లలకైనా ఎవరికైనా ఇలాగనే ఏం చేసుకొని ఏమన్నా ఉంటే తుంచేసుకొని చెరుక్కొని కడిగేసుకోవటమే. ఇంతే, ఏం పెద్ద పని ఏం లేదు. ఇది ఇంతే చేసుకోవటం. ఇక ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇలాంటివి గలీజీ తీసేసేయాలి అట్లా. ఇప్పుడు వీటిలో ఏం లేవు చూడు, తోకలు లేవు, మూటలు లేవు, ఏం లేవు. బాగుండయి శుభ్రంగా ఉన్నాయి. వేయించటాలకు ఇరిగిపోతాయి, కడిగేటాలకు అన్ని శుభ్రంగా అట్లా. ఈ 4 సార్లు 3 సార్లు కడిగి శుభ్రంగా వేసుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట. ఈ పక్కన పెడదాం. ఈ పక్కన ఇప్పుడు ఎండు రొయ్యలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ ధనియాలు వేయించుకుందాం. ఇప్పుడు ఈ ధనియాలు 5-6 లవంగాలు వేసిన, ఈ వంకాయలు, టమాటాలు, ఈ కూర పండు పులుసు అవి వేసుకుంటాం కాబట్టి టమాటాలు అవన్నీ ఇంత మటుకు మసాలా వేస్తేనే చిక్కగా వస్తుంది అన్నమాట. అందుకని వేసిన 4 స్పూన్లు.
లవంగాలు ఈ ధనియాలు వేయించినాం కదా, ఇంకా కొబ్బరి తెల్లగడ్డేసి రోట్లో దంచి బాగా మెత్తగా వేసేసి ఇంకా కూర చిక్కగా వస్తుంది. దోరగా వేయించుకోవాలన్నమాట. ధనియాలు మాడిపోతే కూర నల్లగా అవుతుంది, చేదు వస్తుంది. అది ఏంటి కదా, ఇలా వేయించుకోవాలన్నమాట. ఇంకా పక్కన పెడదాం. ఇవన్నీ కోసుకున్నాం, ఉల్లిపాయలు ఇవన్నీ కడుక్కొని కోసుకున్నాం. ఇప్పుడు ఇవి కడుక్కున్నాం, ఉల్లిపాయలు ఇవన్నీ కడుగుదాం. ఇప్పుడు ఈ చింతపండు ఉంది కదా, కొద్ది కడిగి నానబెడదాం. చింతపండు కడిగి నానబెట్టుకుంటే బాగుంటుంది, ఇది గలీజ్ అంతా పోద్ది అన్నమాట. అట్లా అది ఇవన్నీ రొయ్యలు కడుక్కొని వంకాయలు టమాటాలు కట్ చేసుకుంటే ఇది నాంతది. ఇంకా కూర చేసుకుందాం, పక్కన పెడదాం. కూడా కడుగుదాం. ఇది కూడా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఈ కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఇవి కడిగినాం కదా, ఇవి కడుక్కున్నాం. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి పెట్టిన కదా, ఇప్పుడు వంకాయలు కోద్దాం. దీంట్లో అంటే కర్ర ఎక్కుతాయి అన్నమాట. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కోసుకున్నాం. ఇవే కాదు, ఇంకా మంచి మంచి కూరలు మంచి మంచి వంటలు చేసి మీకు చూపెడతాం. మా వీడియోను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి కడుక్కున్నాం, ఇగో రొయ్యలు కడుక్కున్నాం. అప్పుడే కడుక్కున్నాం. చూడండి, ఇట్లే కడుక్కున్నది. వీటిల్లో ఏం లేవు, శుభ్రంగానే ఉన్నాయి అన్నీ. కడుక్కున్నాం. చూడు, ఇక ఇట్లా గలీజ్ ఉంటాయి. ఇంకా 2 సార్లు కడుగుదాం. సార్లు కడిగి పారబోసిన, ఇది 3వసారి. ఇప్పుడు బాగున్నాయి. అందరు కడుక్కుంటారు, కడుక్కోరని కాదు, ఇలా కడుక్కోవాలని చెప్తుండ అంతే. ఆ పద్ధతిగా మేము ఇప్పుడు ఇవన్నీ కడుక్కొని కోసుకున్నాం. ఇప్పుడు ఇవి కడుక్కున్నాం, ఉల్లిపాయలు ఇవన్నీ కడుగుదాం. ఇప్పుడు ఈ చింతపండు ఉంది కదా, కొద్ది కడిగి నానబెడదాం. చింతపండు కడిగి నానబెట్టుకుంటే బాగుంటుంది, ఇది గలీజ్ అంతా పోద్ది అన్నమాట. అట్లా అది ఇవన్నీ రొయ్యలు కడుక్కొని వంకాయలు టమాటాలు కట్ చేసుకుంటే ఇది నాంతది. ఇంకా కూర చేసుకుందాం, పక్కన పెడదాం. కూడా కడుగుదాం. ఇది కూడా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఈ కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఇవి కడిగినాం కదా, ఇవి కడుక్కున్నాం. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి పెట్టిన కదా, ఇప్పుడు వంకాయలు కోద్దాం. దీంట్లో అంటే కర్ర ఎక్కుతాయి అన్నమాట. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కోసుకున్నాం.
ఇవే కాదు, ఇంకా మంచి మంచి కూరలు, మంచి మంచి వంటలు చేసి మీకు చూపెడతాం. మా వీడియోను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కడుక్కున్నాం, ఇగో రొయ్యలు కడుక్కున్నాం. అప్పుడే కడుక్కున్నాం. చూడండి, ఇట్లే కడుక్కున్నది. ఇట్లా ఏం లేవు, శుభ్రంగానే ఉన్నాయి అన్నీ. కడుక్కున్నాం. చూడు, ఇక ఇట్లా గలీజ్ ఉంటాయి. ఇంకా 2 సార్లు కడుగుదాం. సార్లు కడిగి పారబోసిన, ఇది 3వసారి. ఇప్పుడు బాగున్నాయి. అందరు కడుక్కుంటారు, కడుక్కోరని కాదు, ఇలా కడుక్కోవాలని చెప్తుండ అంతే. ఇక మేము చెప్తున్నాం అంతే. నచ్చితే ఇలాగ చేసుకోండి. ఇక కడిగిన పక్కకు పెడదాం. రొయ్యలు కడిగి పెట్టిన, ఇక చింతపండు నానబెట్టిన, ఇవి టమాటాలు, ఉల్లిపాయలు లావు కోసుకున్న బాగుంటాయి అన్నమాట. ఇక వంకాయలు కూడా కోసిన, ఉప్పు నీళ్ళలో వేసేసిన. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు కూర ఎలా చేసుకోవాలో చూపెడతా. పొయ్యి మీద మట్టి సట్టి పెట్టుకున్నాం. అదే ఇప్పుడు నూనె పోద్దాం. సరిపోతుందా నూనె? ఇంత నూనె కావాలి, ఎందుకంటే వంకాయలు మగ్గాలి, అన్ని మగ్గాలి కదా, కూరగాయ అవన్నీ టమాటాలు, ఉల్లిపాయలు మసాలా వేసాక ఆ నూనెకు అన్నిటికీ కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. ఇంత నూనె తక్కువ లేదు, మోయనంగా వేసిన. ఇప్పుడు నూనె వేడైంది కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. దీంట్లో తాలింపు గింజలు వేయరన్నమాట. నాన్ వెజ్ కూరలలో తాలింపు గింజలు వేసుకోరు, బాగుండవు వేసుకుంటే. ఏ కూరకి ఎలా వేసుకోవాలో అలానే వేసుకోవాలి. ఉల్లిపాయలు లావు వేసిన, బాగా టేస్ట్ ఉంటాయని కూరలు వేసుకున్నాం. కొద్దిగా మూత పెట్టుకున్నాం. అందుకే మూత పెడతాం. ఉల్లిగడ్డలు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఉల్లిగడ్డలతో పులుసు కూడా చేసుకోవచ్చు. ఈసారి ఉల్లిగడ్డల పులుసు ఎలా చేయాలో చూపెడతా మీకు నేను. సన్న ఉల్లిగడ్డలు లేని వాళ్ళు లావు ఉల్లిగడ్డలు కోసి పెద్ద కోసుకొని కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఉల్లిగడ్డలను మగ్గ పెట్టుకుంటే తాలింపులో మగ్గితే బాగుంటాయి. పుల్లు ఎండ ఉంటుంది బయట, ఇంట్లో పొయ్యి పెట్టుకునే అవకాశం లేదు. బయట పొయ్యి పెట్టుకోవటానికి పుల్లు ఎండ అన్నమాట. అందుకని మీకు పొయ్యి మీద చేసి చూపించలేకపోతున్నాం. అందువల్ల ఎండ వల్లనే చూపించలేకపోతున్నాం మీకు పొయ్యి మీద వంట చేసి. ఎండ లేనప్పుడల్లా తప్పనిసరిగా మీకు మీ అందరి కోసం, మా కోసం పొయ్యి మీద మట్టి సట్లో కూరలు చేసి, వంటలు చేసి మీకు చూపెడతాం. ఇప్పుడు ఉల్లిపాయలు దోరగా మగ్గుతున్నాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేద్దాం, బాగుంటుంది. నాన్ వెజ్ కదా, బాగుంటుంది. ఇది మేము తయారు చేసుకున్నది. ఈసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునేటప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మీకు మేము చూపెడతాం. ఇదిగా ఇంత వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది నాన్ వెజ్ దాంట్లో బాగుంటుంది అన్నమాట. అది 1 స్పూను. ఇది మేము తయారు చేసుకొని పెట్టుకుంటాం అన్నమాట నెలకొకసారి. చూడండి, ఇదిగా ఇక బాగా వేగింది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదా, ఇక అంత బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. టమాటాలు వేసుకొని కొద్దిగా 1 నిమిషం మగ్గిన తర్వాత ఎన్ని వంకాయలు ఎన్ని వేసుకున్నాం. ఇదిగో ఇప్పుడు మగ్గినాయి కదా, ఇదిగో ఇప్పుడు మగ్గినాయి. ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం. వంకాయలు, రొయ్యలు వేసుకున్నాం. ఇగో నీళ్ళు పోసి ఉప్పు నీళ్ళలో వేసేసినాం కదా, వంకాయలు కర్రీ ఎక్కుతాయని. ఇప్పుడు రొయ్యలు వేసుకున్నాం.
కాయలు రేలు వేసుకున్నాక 1 స్పూన్ పసుపు వేసుకున్నాం. నీసు వస్తాను రాకుండా పసుపు వేసుకుంటే. ఇదిగో 2 స్పూన్ల కారం వేసుకున్నాం. మేము కల్లుప్పు వేసుకుంటాం ఎక్కువ. ఇక ఉప్పు వేసుకున్నాం. సరిపోకుంటే వేసుకోవచ్చు, ఇదైతే సరిపోతుంది. పసుపు కారం అన్నీ వేసుకున్నాం కదా, కలబెట్టుకొని ఒక 2 నిమిషాలు పెట్టుకున్నాం. అంతలేక చింతపండు పులుసు పిసుకుదాం. మూత పెట్టుకున్నాం కదా, ఇది పిసుకున్నాం. చింతపండు ఇట్లా పిసుకుదాం. చింతపండు పులుసు పిసుకున్నాక అది మగ్గుద్ది. మగ్గిన తర్వాత పోద్దాం. ఇది మగ్గిందో లేదో చూసుకున్నాం. ఇదిగో మగ్గింది. ఇదిగో తాలింపులో బాగా మగ్గింది. చింతపండు పులుసు పోద్దాం. ఇంకో కొన్ని నీళ్ళు పోసుకుంటాం. ఇదిగో ఇది మునిగమైన నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. కొన్ని ఈ చింతపండు పులుసు సరిపోద్ది అన్నమాట. ఇంత మటుకు కావాలి, ఎందుకంటే ధనియాల పొడి వేస్తాం కదా, ఇంకా చిక్కబడిపోద్ది. ఉడకాలి కదా కొద్దిసేపు, అందుకని ఇంకా సరిపోద్ది పులుసుకు. మేము వేసుకున్నవి మాకు సరిపోయినాయి. మీకు మీ ఇష్టం కదా, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. అది మూత పెట్టి ఉడుకుద్ది. ధనియాలు, తెల్లగడ్డ, కొబ్బరి దంచుదాం. తోలు కడిగి పెట్టుకున్నాము. ఇక ఇప్పుడే ఆయన తుడుచుకోవాలి కదా శుభ్రంగా. మగ్గుతుంది, కూర ఉడుకుతుంది. అన్నీ వేసేసినాం కదా కూరలో, ఉప్పు కారం పులుసు అవన్నీ ఉడుకుతాయి. ఉడికేటాలకు మనం ధనియాలు దంచుకున్నాం. ఇక లవంగాలు కొన్ని వేసిన 4-5 అన్ని దంచుకున్నాం. మసాలా అంటూ ఏం లేదు. 4 లవంగాలు, ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డ. ఈ న్యాచురల్గా ఉండే మసాలా వేసుకుంటేనే బాగుంటుంది సూపర్గా. మసాలాలు అవి వేసుకుంటారు కదా, అవి రెడ్గా వచ్చాయే కానీ ఏం టేస్ట్ ఉండవు, బాగుండవు. ఆరోగ్యానికి కూడా ఇలా దంచుకొని వేసుకుంటే బాగుంటాయి. మేము అప్పుడు పూర్వం నుంచి కూడా ఇలాగనే దంచుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఇలాగనే దంచుకుంటున్నాం. మీకు కూడా నచ్చితే ఇలాగనే దంచి వేసుకోండి. ఇట్లా దంచిన కొబ్బరి, తెల్లగడ్డ, ధనియాలు ఏంచి దంచినవి చేపల్లో వేసుకోవచ్చు, మటన్లో, చికెన్లో, కోడిగుడ్ల కూరలో, దేంట్లోనైనా వేసుకోవచ్చు. నాన్ వెజ్లో బాగుంటాయి అన్నమాట. నాన్ వెజ్లో కానీ వంకాయ కూర, బీరకాయ కూర మేము ప్రతిగా మసాలాలు వేసే కూరలు అన్నిటికీ ఇవే వేసేది. ఈ కొబ్బరి, ధనియాల, తెల్లగడ్డ దంచిన మసాలా వేసేది. ఏం వేసుకోము మేము అప్పటి నుంచి. మాకు అదే అలవాటు. వేరే వేసుకుంటే మాకు ఇష్టం ఉండదు. ఇవి వేసుకుంటేనే వేసుకున్నట్టు తిన్నట్టు ఉంటుంది కూరలలో. ఇదిగో ధనియాలు మెదిగినాయి కదా, ఇప్పుడు మెత్తగా. ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాం. ఈ కొబ్బరి వేసుకొని దంచుతాం మెత్తగా. పోయినసారి ఈడేలా చెప్పాను కదా నేను, కొబ్బరి రేట్ అని. కొబ్బరికాయలు తెచ్చి కొట్టుకొని బాగా సన్నగా కోసి ఎండబెట్టుకొని డబ్బాలో పోసుకుంటానని చెప్పిన కదా, అదే ఆ కొబ్బరి. ఇది ఎప్పుడు అలాగనే చేసుకుంటాం. మేము ఎక్కువ కొబ్బరి పడతాం, కొబ్బరి కారం అన్నిటిలోకి. అందుకని మేము ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొచ్చుకోవాలంటే మనకు కావాలి కదా, అందుకని మేము ఈ టెంకాయలు తక్కువ రేట్లో కొట్టుకొని ఎండబెట్టుకొని డబ్బాలో పోసుకుంటాం. అదే అన్ని కూరలలో అదే వాడుకుంటాం అన్నమాట. ధనియాలు మెత్తగా దంచిన కదా. ఇక ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకున్నాం. తెల్లగడ్డలు వేసుకొని దంచుకున్నాం. మెదిగింది, తోడదాం. మరీ నున్నగా మెదగాల్సిన పని లేదు. ఇట్లా మెదిగితే చాలు, మంచి వాసన వచ్చేది. తింటుంటే తినబుద్ధి అవుతుంటది, అంత బాగుంటది అన్నమాట. ఇప్పుడు పొడి దంచుకున్నాం కదా,
కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇదిగా చూడు ఎలా ఉడికిందో. ఒక 5 నిమిషాలు ఉడికితే ఉడికిపోతుంది. ఇంకా అన్నీ వేసుకొని దించేసుకుందాం. ఇదే చూడు ఈ విధంగా ఉడికింది. ఇదంతా వేసుకొని దించుకుందాం. తర్వాత 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత పెట్ట. చూడు ఈ విధంగా ఉడికింది కదా. ఇక నూనె పైకి తేలింది, బాగా ఉడికింది. ఇక వంకాయ ముక్కలు కూడా ఉడికినాయి. ఇప్పుడు దంచుకున్నలా మనం ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డలు ఆ పొడి వేసుకుందాం. ఇక ఈ కొత్తిమీర వేసుకుందాం. ఉడికినాయి. ఉడుకుతుంటేనే ఇంకా ఎంత తొందరగా తినాలనిపించింది. రండి ఫ్రెండ్స్, మా ఇంట్లో భోజనానికి ఈరోజు ఇదిగో ఉడికింది ఎండు రొయ్యలు, వంకాయలు అన్ని మసాలంతా వేసిన కూర. ఇది పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద మట్టి చెట్లో వండిన కూర. బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. రండి మా ఇంటికి భోంచేద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.